హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించిన విద్యార్థులకు ఇప్పుడిప్పుడే మరో షాక్ న్యూస్ అయితే వచ్చిందండి. ఎట్టకేలకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త తేదీని అయితే మళ్ళీ ప్రకటించింది. వీడియోలోకి వెళ్ళి విత్ ప్రూఫ్తో సహా క్లారిటీగా చూపిస్తున్నాను. ఎప్పుడు డబ్బులు పడతాయి, ఏంటి కథ అనే దాని గురించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి పథకాలలో విద్యార్థులకు సంబంధించి జగనన్న విద్యా దీవెన అనగా ఫీజు రీయింబర్స్మెంట్ పథకం చాలా ప్రాముఖ్యమైనది. ఈ పథకం కింద తొలుత మనకు డిసెంబర్ 19న కర్నూలులో జరగాల్సిన సభను డిసెంబర్ 28వ తేదీకి మార్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ పథకాన్ని డిసెంబర్ 12వ తేదీనే మనకు అమలు చేయాల్సి ఉండగా వర్షాలు, మనకు రీసెంట్లీ వచ్చినటువంటి మీచాంగ్ తుఫాను, వీటి ఎఫెక్ట్లతో మనకు 19వ తేదీకి అయితే వాయిదా వేశారు. అయితే తాజాగా మళ్ళీ మరోసారి వాయిదా వేసి ఈ పథకం కింద 10 లక్షల మంది విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాల్లోకి ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులను డిసెంబర్ 28వ తేదీన వేయులాగున మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రణాళికలు సిద్ధం చేసి నోటు కూడా విడుదల చేస్తుంది. సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మీకు స్క్రీన్ పైన ఇప్పుడు చూపిస్తాను, చూడొచ్చు. సో ఈ విధంగా నోటిఫికేషన్ అయితే వచ్చిందండి, కానీ మనకు డబ్బులు మాత్రం పడవు. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి.